అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రాకా గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఐకాన్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ పోస్టర్లో బన్నీ తోడేలు లుక్లో కనిపించి అభిమానుల్ని ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాలో ఆయన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కానీ లేదా త్రిపాత్ర అభినయంలో కానీ కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. జవాన్ వంటి భారీ విజయం తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా బడ్జెట్, నటీనటుల పారితోషికం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి అల్లు అర్జున్ సుమారు 175 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెకు 25 కోట్లు, రష్మిక మందన్నకు 5 నుంచి 7 కోట్ల వరకు చెల్లిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 700 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమా రూపొందుతోందని టాక్. నటీనటుల విషయంలోనూ ఈ చిత్రంపై భారీ ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకొనె, రష్మికలతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఈ చిత్రంలో భాగం కానున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ వెండి తెరపై అత్యంత భారీ తారాగణంతో వస్తున్న చిత్రాల్లో ఒకటిగా రాకా నిలవనుంది. పుష్ప 2 తర్వాత వస్తున్న సినిమా కావడంతో అల్లు అర్జున్ కెరీర్లోనే ఇది అతిపెద్ద ప్రాజెక్టుగా మారబోతోంది.